అధ్యక్ష 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 ఇక్కడ నేను ఒకటి క్లారిఫై చేయాలి అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం మీద నేను మాట్లాడాను, దానికి రిప్లై ఇచ్చేటప్పుడు క్లారిఫికేషన్స్ నేను అడగాల, పద్ధతి అది. బడ్జెట్లో మాట్లాడింది ఎవరు అధ్యక్ష? రాజా మాట్లాడాడు, సురేష్ మాట్లాడారు. మీరేదైనా అడిగితే క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సింది ఎవరు అధ్యక్ష? రాజా ఇవ్వాలా, సురేష్ ఇవ్వాలి. మాట్లాడింది వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడిన దాని మీద ఆయన రిప్లై ఇస్తున్నాడు. వీళ్ళు మాట్లాడిన దాని మీద ఆయన రిప్లై ఇస్తా ఉన్నప్పుడు మళ్ళీ క్లారిఫికేషన్ వీళ్ళే మాట్లాడారు కాబట్టి వీళ్ళు ఇవ్వాలి. దీనికి ప్రతిపక్ష నాయకుడిగా నాతో ఏం పని అయ్యా? నాకు అర్థం కాలంలా. నేనైనా ఉంటేనేమి, నేనైనా లేకపోతేనేమి, నేనేమన్నా దీనికి పోతే నీకేమైనా అభ్యంతరమా అని అడుగుతా ఉన్నా. ఏమైనా ఇది వినేవాడు ఉంటే ఏదైనా కానీ చెప్పొచ్చు అన్నట్టుగా, వినేవాడు ఉంటే ఏదైనా చెప్పొచ్చు అన్నట్టుగా మాట్లాడడం, ఏదైనా హద్దు పొద్దు ఏదైనా ఉండాలి అధ్యక్ష. ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలంటే ఒక మీనింగ్, ఒక రీజనబిలిటీ అనేది ఉండాలి. అసలు ఇక్కడ లాజిక్ లేదు, రీజనబిలిటీ లేదు. ఏదో ఒక మాట మాట్లాడాలా, ఏదో ఒక అభాండం వేయాలా, ఏదో ఒకటి చెయ్యాలా. ఏంటంటే ఇది సెన్స్ ఉండాలి మాట్లాడేసరికి. ఒక విషయం తెలిసింది అధ్యక్ష, సీఎం గారు హైదరాబాద్కి మనవడి పుట్టినరోజుకు పోయాడంట అధ్యక్ష. బడ్జెట్ మీద రిప్లై ఇస్తున్నాడు ఫైనాన్స్ మినిస్టర్ గారు. సీఎం గారు తన మనవడి పుట్టినరోజుకు సంబరాల్లో పార్టిసిపేట్ చేయడం కోసం హైదరాబాద్కు పోయాడట. ఇప్పుడే వార్త అందింది అధ్యక్ష. మరి అధ్యక్ష, సీఎం గారు తన మనవడి పుట్టినరోజు కోసం హైదరాబాద్కి ఇవాళ రిప్లై ఇస్తా ఉన్నప్పుడు పోయిన పరిస్థితుల్లో గౌరవనీయులైన మంత్రి గారు తన వీపు తన కనపడదు అన్నట్టుగా ఈ మాదిరిగా మాట్లాడడం ధర్మమేనా అన్నది తన మనస్సాక్షిని తాను అడగమని చెప్పి నేను ఒకసారి అడుగుతా ఉన్నా.